గోదావరిఖని టీడీపీ కార్యాలయంలో గురువారం టీడీపీ రాష్ట్ర నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణుల నడుమ నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు సీట్లను తినిపిస్తూ నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిమ్మకాయల ఏడుకొండలు ముదిగంటి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిగా అక్కడి ప్రజలకు సేవలందిస్తూ యువతకు ఉపాధి ఉద్యోగాల అవకాశాల కోసం కృషి చేస్తున్న లోకేష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేలా పార్టీ కార్యకర్తలంతా ముందుకు సాగాలని కోరారు. పుట్టినరోజు సందర్భంగా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి వారిని కాపాడాలని ఆ దేవుళ్ళని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ పుట్టినరోజు సందర్భంగా నారా లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆదుకోవాలని వారిని మేము మనసా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి మహానుభావుడు. వారికి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలనే ఆశతో తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. నారా లోకేష్ గారు అయినటువంటి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు వారు పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది. వారు ఇలాంటి పుట్టినరోజు పండుగలు మరెన్నో జరుపుకోవాలని ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులాదూగి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిటికెల రాజలింగం, చల్ల రవీందర్, పెగడపల్లి రాజనర్సు, బెక్కం వీరేందర్, గుండబోయిన ఓటేలు, బరిగల కళావతి, చిట్యాల అశ్విని, రామగిరి రాజేశ్వరి, కామేర రాజబాబు, సుందీల స్వామి తదితరులు పాల్గొన్నారు.